చూస్తున్నారు మహారాష్ట్రలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. గేమింగ్ యాప్తో హిందూ యువతిని ట్రాప్ చేశాడు ఒక వ్యక్తి. యువతి ఫ్యామిలీ కంప్లైంట్తో ఆ యువతి ఫ్యామిలీ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. నిందితుడు జమీర్ జహీరుద్దీన్గా గుర్తించారు. గేమింగ్ యాప్లో బాద్షా పేరుతో జమీర్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. హిందూ యువతుడిని టార్గెట్ చేసుకున్నాడు జమీర్. హర్యానా యువతితో పరిచయం పెంచుకున్నాడు ఈ జమీర్. యువతి ఆమె ఫ్యామిలీ మధ్య ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని ఒక వెపన్గా వాడుకున్నాడు ఈ జమీర్. యువతికి బ్రెయిన్ వాష్ చేసి ప్రేమ పేరుతో నమ్మించి ఆమెను అకోలాకు రప్పించుకున్నాడు నిందితుడు జమీర్. తన ఇంట్లో 5 రోజుల పాటు యువతిని బందీగా చేసుకున్నాడు జమీర్. యువతి మిస్సింగ్పై ఖదాన్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆమె సోదరుడు ఆశ్రయించిన తర్వాత కంప్లైంట్ నమోదైంది. జమీర్ ఇంటిపై దాడి చేసి యువతిని రక్షించారు పోలీసులు. నిందితుడు జమీర్ అరెస్ట్ అయ్యాడు. విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. జమీర్కు ఇప్పటికే పెళ్ళయి ఒక కూతురు కూడా ఉందనేది జరుగుతున్న ప్రచారం కావచ్చు, లేకపోతే అక్కడ మాట్లాడుకుంటున్న మాటలు. అయితే ఇటీవల నాసిక్, అమరావతిలోనూ ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ సర్కిల్లో మీరు చూస్తూ ఉన్నారు అతగాడే జమీద్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమా? ఒక అమ్మాయిని వాళ్ళంటే ఒక ఇష్యూ ఉందని చెప్పి దాన్ని బేస్ చేసుకొని వంచడమా? చూస్తున్నారుగా అమ్మాయిలు. ఇటువంటి దుర్మార్గులు మనుషుల రూపంలో మన మధ్యనే ఉంటూ ఉంటారు. మన ఇంట్లో ఏదో ఇష్యూ ఉందని చెప్పి దాన్ని ఒక ఇష్యూని బయట పెట్టుకుంటే, బయట వ్యక్తులతో పంచుకుంటే, గుర్తుపెట్టుకుని పంచుకునే విషయం నమ్మదగిన వాళ్ళు, మనకి చాలా దగ్గరైన వాళ్ళు మాత్రం అయ్యుండి, మరి ముఖ్యంగా ఎంత దగ్గర అయినప్పటికీ నమ్మదగిన వాళ్ళు అయి ఉండాలి. అప్పుడే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే, అంటే మీ ఇష్యూస్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ బలహీనతలై వాళ్ళకి బలంగా మారుతాయి, వాళ్ళకి ఆసరాగా మారుతాయి. ఈరోజు ఆ యువతి అదృష్టవశాత్తు వాళ్ళ సోదరుడు ఆ ఇష్యూస్ని ట్రాక్ చేసుకుంటూ వచ్చాడు, పోలీసును ఆశ్రయించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ దుర్మార్గం ఏదైనా చేయడానికి చేస్తే ఈరోజు ఆ కుటుంబం ఏమైపోతుంది? మహారాష్ట్రలో ఇంకొక లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. మహారాష్ట్రలోని అకోలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని అకోలా సిటీలో ఇంకో లవ్ జిహాద్ ఘటన ఒక్కసారిగా మహారాష్ట్రని షాక్కి గురి చేస్తుంది. నాసిక్, అమరావతి అయిపోయింది, ఇప్పుడు అకోలా అంటూ కూడా అక్కడ స్థానికులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పెళ్ళైన వ్యక్తి గేమింగ్ యాప్ ద్వారా హర్యానాకు చెందిన ఇంకొక యువతిని వంచాడు. ఆమె మాయ మాటలకు, ఇన్ఫ్యాక్ట్ అతగాడు చెప్పిన మాయ మాటలకు ఈమె నమ్మేస్తుంది. మాయ మాటలతో ఆమెను రప్పించాడు, తన ఇంట్లో బందీగా ఉంచుకున్నాడు. అయితే దీన్ని ఎలా మరి తెలుసుకుందో ఆ కుటుంబం అంటే, నిందితుడిని అకోలాకు చెందిన జమీర్ జహీరుద్దీన్గా గుర్తించారు. అప్పటికే అతనికి పెళ్ళై ఒక ఆడబిడ్డ కూడా ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. అయితే ఇతను గేమింగ్ యాప్లో బాద్షా అనే ఒక పేరుతో, నకిలీ పేరుతో ఖాతాను సృష్టించి అక్కడ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని యువతులకు వలవేయడం ఇతగాడి అలవాటు. ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతికి తన కుటుంబ సభ్యులతో ఏవో చిన్న ఇష్యూస్ ఏ కుటుంబంలోనే ఉంటూ ఉంటాయి. ఆ ఇష్యూస్ని ఆసరాగా తీసుకున్నాడు ఈ జమీర్. ఆమెకు బ్రెయిన్ వాష్ చేశాడు, ప్రేమ అని చెప్పి నమ్మించాడు. దీంతో అకోలాకి రా అని చెప్పుకొచ్చాడు. అకోలాకి రా అనగాని పాపం నమ్మింది కదా, నమ్మిన వెంటనే వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఆమెను తన ఇంట్లో 5 రోజుల పాటు బందీ చేసుకున్నాడు అని చెప్పి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతోంది. అయితే యువతి కనిపించట్లేదు. దీంతో హర్యానాలో కేసు నమోదు చేశారు ఆ కుటుంబం. ఆమె కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అలా ఆ యువతి సోదరుడు అలా వెతుకుతూ ఖదాన్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఖదాన్ పోలీసులను ఆశ్రయించిన సందర్భంలో అప్పుడు ఈ గుట్టు రట్టయింది. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. నిందితుడి నివాసంపై దాడి చేశారు. దాడి చేసి యువతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే, వెంటనే ఈ సమాచారం అందుకున్న విశ్వ హిందూ పరిషత్ వేశ్వి కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. హిందూ సంఘాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్కు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. ఇది పక్కా ప్రణాళికతోనే లవ్ జిహాద్ అని చెప్పి ఇక్కడ భారీ ఎత్తున ఆందోళన వినిపిస్తూ ఉంది, ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పోలీసులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జమీర్ జహీరుద్దీన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. హర్యానా పోలీసులు అకోలాకు చేరుకున్నారు. నిందితుడిని అలాగే ఆ సదరు బాధితురాలిని యువతిని ఇద్దరిని విచారణ చేస్తూ ఉన్నారు. గేమింగ్ యాప్స్ ద్వారా యువతులను ఆకర్షించి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతుంది కొంతమంది అంటే అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఏంటి? విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, లేకపోతే హిందూ సంఘాల నుంచి, లేకపోతే అక్కడ స్థానికుల నుంచి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయండి. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి సోషల్ మీడియాలు కావచ్చు, గేమింగ్ యాప్లు కావచ్చు, గేమింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీటి వెనకాల ఎవరైనా ఉన్నారా? వీటి వెనకాల అంటే ఈ గేమింగ్ యాప్స్ కుట్ర వెనకాల దీని ద్వారా యువతను వలవేయడానికి ఎవరైనా కుట్ర పన్నుతూ ఉన్నారా? వీరిని పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి ఫలితాల్లో నారాయణ సృష్టించిన మరెవ్వరికీ సాధ్యం కాని అద్భుతం. 600కి 598, 598, 598, 598, 598, 598, 598, 598, 598 లాంటి 10 స్టేట్ టాప్ మార్కులతో నారాయణదే అగ్రస్థానం. నేటి తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల్లో కేశవరెడ్డి విశ్వరూపం 597, 597, 594, 594, 592, 592, 591, 591, 591, 590, 589, 589, 589, 589, 589, 588 లాంటి టాప్ మార్కులతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, లెక్కలేనంత మంది విద్యార్థులతో ఎస్ఎస్సిలో కేశవరెడ్డి ఆల్ టైమ్ రికార్డ్. మరోవైపు ప్రమాణాల నాణ్యతకు అద్దం పడుతూ టాప్ 100లో 60% పైగా విద్యార్థులు, లాంగ్వేజెస్ లో సగటున 81%, గ్రూప్స్ లో సగటున 86% లాంటి సరికొత్త రికార్డులతో ఓవరాల్ రిజల్ట్స్ లోను కంప్లీట్ సుప్రీమసీ. అందుకే టీఎస్ఎస్ఎస్సి అయినా, ఏపీఎస్ఎస్సి అయినా, ఎందులోనైనా సరే ఎవరైనా కేశవరెడ్డి తర్వాతే. ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600కి 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ వెరీ షార్ట్ బ్రేక్. సో మొత్తంగా వీటి మీద అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఈ గేమింగ్ యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్లు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వేదికగా చేసుకొని యువతుల్ని ట్రాప్ చేస్తున్న వ్యక్తులు మన ముఖ్యంగా లవ్ జిహాద్కి మాత్రమే కారణమా? బియాండ్ ఇంకా ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఈ ట్రాప్ వలవేసి పన్నే భాగంలో దీంట్లో లవ్ జిహాద్ కూడా ఉంటుందా? వీటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. దాంతోపాటు ఎవరున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా పట్టుకొని గుంజుకొచ్చి చట్టం ముందు నిల్చోబెట్టాలనేది ఇప్పుడు సమాజం నుంచి వినిపిస్తున్న డిమాండ్. ఒక ప్రశ్న మీ మీద ఉంచడం జరిగింది మీ ముందు. లవ్ జిహాద్లో తప్పెవరిది అనేది ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలామంది పోల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, ఇటువంటి దుర్మార్గులు మీ చుట్టూతానే ఉంటూ ఉంటారు. మనుషుల రూపంలో, మగాళ్ళ రూపంలో మృగాళ్ళు మీ చుట్టూతానే ఉంటూ ఉంటారు. ఆదమరిచి ఉన్నారా ఇంకంతే. కాటు వేసేందుకు ఇటువంటి దరిద్రులు సిద్ధంగా ఉంటారు. ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రేమ అని చెప్పేది నిజమైన ప్రేమ, లేకపోతే అట్రాక్షనా, లేకపోతే మిమ్మల్ని వలపని వాళ్ళ ఉచ్చులోకి లాగే ప్రయత్నమా? ప్రేమకి అట్రాక్షన్కి మధ్య డిఫరెన్స్ కనుక తెలియకపోతే ఇలాంటి దుర్మార్గుల చేతులు చిక్కుకునే పరిస్థితి ఉంటుంది, వెలువెల్లాడే పరిస్థితి ఉంటుంది, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ ఇటువంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరీర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.